హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ముందు వీడియోలో మనం కొన్ని 3D ఆబ్జెక్ట్స్ యొక్క వాల్యూమ్స్ చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్తో మీకు మొత్తం వాల్యూమ్ కౌంట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో క్లాస్ని స్టార్ట్ చేద్దాం. సో మనం కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం అనుకున్నాం కదా. సో అందులో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూద్దాం. Santa runs an industry in a shed which is in the shape of cuboid surmounted by an off cylinder. If the base of the shed is of dimension 7 meters and 15 meters and the height of the cuboidal portion is 8 meters, find the volume of air that shed can hold. Further, suppose the machinery in the shed occupies a total space of 300 m cube and there are 20 workers, each of whom occupy about 0.08 meter cube on an average. Then how much air is in the shed? Take pi is equals to 22/7. సో శాంతా అనే ఆవిడ మనకి ఒక ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యాక్టరీ నడుపుతున్నారట. సో అందులో ఒక షెడ్ ఉంది. ఆ షెడ్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చారు, అంటే సైజెస్ ఇచ్చారు. 7 మీటర్ బై 15 మీటర్స్ ఇచ్చారు. సో హైట్ వచ్చేసరికి 8 మీటర్స్ ఇచ్చారు. సో మనకి ఆ షెడ్ అనేది ఎలా ఉందంటే కిందన క్యూబాయిడల్ అంటే క్యూబ్ షేప్ లో ఉంది క్యూబాయిడల్. పైకి వచ్చేసరికి మనకి ఆఫ్ సిలిండర్ లో ఉంది. సో షెడ్ షేప్ ని చెప్పాను. నెక్స్ట్ ఇంకేమన్నారు, ఆ షెడ్ లోని మిషనరీ కూడా పెట్టారు. సో ఆ మిషనరీ యొక్క వాల్యూమ్ మనకి ఇచ్చేసారు 300 మెట్రిక్ క్యూబ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా 20 వర్కర్స్ ఉన్నారట అందులో పనిచేయడం కోసం అంటే మెషిన్స్ రన్ చేయడానికి. సో 20 వర్కర్స్, ఒక్కొక్క వర్కర్ ఎంత స్పేస్ అంటే ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తారంటే 0.08 మీటర్ క్యూబ్. సో మనకి ఏం కొనుక్కోమంటున్నారంటే ఆ షెడ్ లో మెషిన్స్ తో పాటు వర్కర్స్ ని పెట్టగా ఇంకా ఎంత గాలి ఉంది. సో గాలి యొక్క వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫస్ట్ డయాగ్రామ్ వేసుకుందాం. సో షెడ్ యొక్క లెంత్ ఎంత ఇచ్చారంటే 15 మీటర్స్. సో మనం లెంత్ 15 మీటర్స్ డ్రాయింగ్ లో మనం మెన్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్రెడ్త్ వచ్చేసి 7 మీటర్స్. 7 మీటర్స్ కూడా మనం వేసుకున్నాం. హైట్, షెడ్ యొక్క హైట్ ఎంత వచ్చింది మనకి 8 మీటర్స్. సో షెడ్ యొక్క హైట్ కూడా మనం 8 మీటర్స్ వేసుకున్నాం. సో గివెన్ డేటా ముందు రాసుకుందాం మనం. సో ఇందులో మనం 2 పార్ట్స్ కింద చేసుకుందాం. సో ఏముంది, ఫస్ట్ మనకి క్యూబాయిడ్ ఉంది, కిందన పైకి వచ్చేసరికి మనకి ఆఫ్ సిలిండర్ ఉంది. సో మనం 2 పార్ట్స్ గా మనం డివైడ్ చేసుకొని ఈ రెండు యొక్క వాల్యూమ్ లో మనం ప్లస్ చేసామంటే టోటల్ గా షెడ్ యొక్క వాల్యూమ్ వస్తుంది. సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ షెడ్ కావాలంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ కింద పోర్షన్ ఉంది కదా, మరియు ఆఫ్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ లో ఆఫ్ అంటే ఆఫ్ సిలిండర్ ఉంది పై పోర్షన్ లో. సో ఈ రెండు వాల్యూమ్లు మనం ప్లస్ చేస్తే మనకు టోటల్ గా వాల్యూమ్ ఆఫ్ షెడ్ వస్తుంది, అంటే షెడ్ లో ఎంత వాల్యూమ్ ఉంది అనేది మనకు వస్తుంది. సో మనం గివెన్ డేటా వేసుకున్నాం. క్యూబాయిడ్ కి హైట్ ఎంత ఇచ్చారు మనకి 8 మీటర్స్. కింద పోర్షన్ లో క్యూబాయిడ్ ఉంది కదా, అందుకే దాని హైట్ 8 మీటర్స్. నెక్స్ట్ లెంత్ ఎంత పొడవు ఉందో మనకి 15 మీటర్స్ ఉంది. అండ్ బ్రెడ్త్ ఎంత వెడల్పు ఉంది 7 మీటర్స్ ఉంది. సో ఆఫ్ సిలిండర్ అనేది పై పోర్షన్ లో ఉంది. సో పై పోర్షన్ లో రేడియస్ అనేది మనకి 3.5 మీటర్స్. ఎందుకు వచ్చింది అని అంటే ఆఫ్ సిలిండర్ ఉంది కదా. సో ఆఫ్ సిలిండర్ డయామీటర్ అనేది మనకి ఇక్కడ కింద క్యూబాయిడ్ అక్కడ డయామీటర్ కి ఈక్వల్, అంతకి ఈక్వల్ 7 మీటర్స్ కి ఈక్వల్. సో అందుకే రేడియస్ ఏమవుతుందంటే
సో మనకి ఆర్ ఎంత వచ్చింది, డయామీటర్ బై 2 కాబట్టి 7/2 3.5 మీటర్స్ వచ్చింది. అండ్ హైట్ ఆఫ్ సిలిండర్, సో లెంత్ కి హైట్ కి సేమ్ కాబట్టి మనకి 50 మీటర్స్. సో గివెన్ డేటా వేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో మనకి టోటల్ వాల్యూమ్ ఆఫ్ షెడ్ కావాలంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబర్డ్ ఫార్ములా ఎల్బిహెచ్, అండ్ మన ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి మనకి వాల్యూమ్ ఆఫ్ ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్. సో అదే వేసుకున్నాం మనం. సో ఇచ్చిన వాల్యూస్ ని మన ఫార్ములా వేసుకున్నాం. అంటే మనకి లెంత్ 15, బ్రెడ్త్ అనేది 7, హైట్ అనేది 8. సో పై అనేది 22/7, ఆర్ అనేది 3.5. సో ఇచ్చిన వాల్యూస్ మనం ఫార్ములాలో వేసుకొని సాల్వ్ చేస్తున్నాం. సో మనకి ఇచ్చిన ఫార్ములా వాల్యూస్ అనేవి ఫార్ములాలో వేసి సాల్వ్ చేస్తే మనకి టోటల్ గా షెడ్ యొక్క వాల్యూమ్ ఎంత వచ్చింది, 1128.75 క్యూబిక్ మీటర్. మనకి పైన టోటల్ షెడ్ వాల్యూమ్ వచ్చింది. మనకి క్వశ్చన్లు ఏం అడిగారంటే మిషనరీ వాల్యూము, తర్వాత మనుషుల వాల్యూము తీసేయగా మనకి ఎంత లోన గాలి ఉందనేది మనకు కావాలి. సో మనం ఏం చేద్దాం అంటే మెషిన్స్ ఎంత వాల్యూమ్ ఉందో రాసుకుందాం. తర్వాత టోటల్గా 20 వర్కర్స్ టోటల్గా ఎంత వాల్యూమ్ని వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు అది కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ మన టోటల్ వాల్యూమ్ ఆఫ్ షెడ్ నుంచి ఈ రెండింటిని కూడా మనం మైనస్ చేస్తే మనకి ఎంత లోన గాలి ఉందని తెలుస్తుంది. సో టోటల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై మెషినరీ 300 m3. అంటే మనకి మెషిన్స్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేసే 300 m3 వాల్యూమ్ ఆక్యుపై చేసే. సో అదే మనం రాసుకుందాం. సో నెక్స్ట్ మనం టోటల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై వర్కర్స్ రాసుకుందాం. సో మనకి టోటల్గా 20 మంది వర్కర్స్ ఉన్నారు. సో మనకి క్వశ్చన్లో ఇచ్చిందంతా ఒక వర్కరు 0.08 m3 వాల్యూమ్ అన్నారు ఆక్యుపై చేస్తారు. సో 20 మందికి ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. సో 20 మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు 0.08 m3 వాల్యూమ్ ఆక్యుపై చేస్తున్నారంటే టోటల్కి ఎంత అవుతుంది మనకి 20 × 0.08. సో మనకు వచ్చింది 1.6 m3. సో మనకి క్వశ్చన్లో ఏం అడిగారంటే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్సైడ్ షెడ్ అడిగారు. సో మనం టోటల్ వాల్యూమ్ ఆఫ్ షెడ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత మనకి ఎంత ఇచ్చారు మిషనరీ యొక్క వాల్యూమ్ అవి వేస్తాం. ఇప్పుడు ఆక్యుపై ఎంతమంది ఎంత స్పేస్ అనేది వర్కర్స్ ఆక్యుపై చేస్తున్నారు అది కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనకి గాలి లోన్ ఎంత ఉందో తెలియాలనుకుంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ షెడ్ నుంచి ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో మనం ఇక్కడ ఏం రాసామంటే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ కావాలి షెడ్లోని మిషనరీ అండ్ వర్కర్స్ని పెట్టిన తర్వాత. సో 1 - 2 + 3 అంటే 1లో నుంచి 2 + 3 + చేయగా 1 నుంచి మనం మైనస్ చేయాలి. సో మనకి వాల్యూమ్ ఆఫ్ షెడ్లో నుంచి రెండింటిని కలిపి మనం మైనస్ చేయగా ఎంత వచ్చింది మనకి 827.15 వచ్చింది. సో టోటల్గా ఎంత ఎయిర్ ఉంది షెడ్లో అంటే 827.15 m3 వాల్యూమ్ ఒక ఎయిర్ ఉందని చెప్తాము.
సో అది మనం రాసుకుందాం ఇక్కడ. సో మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో 827.5 m³ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఉంది మనకి మిషనరీ తర్వాత మనుషుల్ని పెట్టిన తర్వాత. సో ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ ప్రాబ్లం అయిపోయింది. మన ఈ ప్రాబ్లంలో ఏం చేసామంటే మనం ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన డేటా వేసుకున్నాం. ఏమి ఇచ్చారంటే ఒక షెడ్ ఉందట, శాంత అనే ఆవిడ ఒక ఇండస్ట్రీ నడుపుతున్నారు. సో ఆ ఇండస్ట్రీలో ఒక షెడ్ పెట్టారు. ఆ షెడ్ లోని కొన్ని మెషిన్స్ ఉన్నాయి. తర్వాత మనుషులు కూడా అంటే కొంతమంది వర్కర్స్ కూడా పనిచేస్తున్నారు. సో షెడ్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చారు, అంటే దాని యొక్క సైజ్ ఇచ్చారు. మనకి వెడల్పు వచ్చేసి 7 మీటర్లు, పొడవు వచ్చేసి 15 మీటర్లు, హైట్ వచ్చి 8 మీటర్లు. అది కిందనున్న క్యూబాయిడ్ షేప్. పైకి వచ్చేసరికి మనకి హాఫ్ సిలిండర్ షేప్ లో ఉంది. సో హాఫ్ సిలిండర్ షేప్ లో ఉంది. సో హాఫ్ సిలిండర్ షేప్ అంటే ఏమొస్తుంది మనకి 7 మీటర్స్ కిందన మనకి బ్రెత్ వచ్చింది కదా. సో అదే డయామీటర్ లో హాఫ్ సిలిండర్ కూడా ఉంటుంది. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే డయామీటర్ కూడా 7 మీటర్స్ అవుతుంది. సో 7 మీటర్స్ డయామీటర్ అయ్యేటప్పుడు హాఫ్ సిలిండర్ యొక్క రేడియస్ ఏమవుతుంది 3.5 మీటర్స్ అవుతుంది. సో లెంత్ అనేది మనకి ఇక్కడ ఎంత ఇచ్చారో సిలిండర్ కి, క్యూబాయిడ్ కి ఎంత ఇచ్చారో మనకి లెంత్ అనేది, సో సిలిండర్ కూడా సేమ్ లెంత్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం ఏం చేసామంటే క్యూబాయిడ్ యొక్క మన గివెన్ డేటా వేసుకున్నాం. అంటే హైట్ ఎంత 8 మీటర్స్, లెంత్ వచ్చేసరికి 15 మీటర్స్, బ్రెత్ 7 మీటర్స్ అండ్ హాఫ్ సిలిండర్ యొక్క డైమెన్షన్స్ కూడా వేసుకున్నాం. రేడియస్ 3.5 మీటర్స్ అండ్ హైట్ 15 మీటర్స్. సో మనకి టోటల్ వాల్యూమ్ ఆఫ్ షెడ్ కావాలి. సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ షెడ్ కావాలంటే కిందన ఉన్న మనకి క్యూబాయిడ్ షేప్ యొక్క వాల్యూమ్ కావాలి, పైన ఉన్న హాఫ్ సిలిండర్ షేప్ యొక్క వాల్యూమ్ కావాలి. రెండింటిని కలిపితే మనకి టోటల్ గా ఉన్న షెడ్ యొక్క వాల్యూమ్ వస్తుంది. సో మనం అదే వేసాం, LBH ప్లస్ హాఫ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. సో వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ ఈ ఫార్ములాస్ లో సబ్స్టిట్యూట్ చేయగా మనకి షెడ్ యొక్క టోటల్ వాల్యూమ్ ఎంత అవుతుందంటే 1128.75 క్యూబిక్ మీటర్. సో ఇప్పుడు ఏం చేసాం, క్వశ్చన్ లో మనకి మిషనరీ అనేది 300 m³ మీటర్, 300 m³ వాల్యూమ్ అనేది ఆక్యుపై చేసిందని చెప్పారు. సో అది మనం రాసుకున్నాం. నెక్స్ట్ 20 మంది వర్కర్స్ పనిచేస్తున్నారంట. ఒక్కొక్క వర్కర్ 0.08 m³ ఆక్యుపై చేస్తున్నారు వాల్యూమ్. సో 20 మంది కలిపితే టోటల్ గా ఎంత వాల్యూమ్ అనేది ఆక్యుపై చేస్తున్నారు మనకి 1.6 క్యూబిక్ మీటర్ ఆక్యుపై చేస్తున్నారు. సో అది మనం వేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఒక షెడ్ లో మిషనరీ ఉంది, అంటే మిషన్స్ ఉన్నాయి, ప్లస్ వర్కర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరు పెట్టగా అంటే వాళ్ళిద్దరూ ఉండగా, అంటే మిషన్స్ ఉండగా మనుషులు ఉండగా ఇంకా మిగిలిన ప్లేస్ లో గాలి ఉంది. సో ఆ గాలి ఎంత ఉంది అని కనుక్కోమన్నారు. సో అప్పుడు ఏం చేసాము, మనం వాల్యూమ్ ఆఫ్ షెడ్ ఫైండ్ అవుట్ చేసాము, వాల్యూమ్ ఆఫ్ మిషనరీ వేసాము, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ వర్కర్స్ వేసాము. సో మనం షెడ్ యొక్క వాల్యూమ్ నుంచి ఈ రెండింటిని కలిపి మనం మైనస్ చేస్తే మనకి ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఉందని తెలిసిపోతుంది. సో మన కింద అదే వేసుకున్నాం. సో మనం ఏం చేసాం, ఇక్కడ 1128.75 నుంచి 300 ప్లస్ 1.6 ప్లస్ చేయగా మనం మైనస్ చేసాం. సో టోటల్ మనకి ఎంత వచ్చింది 827.15 క్యూబిక్ మీటర్ మనకి వాల్యూమ్ వచ్చింది. సో ఇంత వాల్యూమ్ అనే ఎయిర్ మనకి షెడ్ లో ఉందన్నమాట. సో ఇక్కడతో ఈ ప్రాబ్లం అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లంలో ఎక్కడైనా మీకు డౌట్ ఉన్నట్లుంటే కమెంట్ చేయండి, నేను మీ డౌట్ని క్లియర్ చేస్తాను. ఈ ప్రాబ్లం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా మీలానే ఈ వీడియో ద్వారా మ్యాథ్స్ నేర్చుకోవాలని మీరు అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.